ముందుగా స్టవ్ వెలిగించి కొంచెం నూనె పెట్టి వేడెక్కాక ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు తగినంత వేసుకుని వేయించుకోవాలి. తర్వాత బచ్చలాకు కూడా సన్నగా తరుక్కుని బచ్చలాకు కూడా వేయించుకోవాలి. బచ్చలాకు రోటి పచ్చడి. వేగిన పోపు గింజలు, మిరపకాయలని ఉప్పు, పసుపుతో కలిపి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టాలి. రోట్లో అయినా నూరుకోవచ్చు. అదే మూకుడులో తరిగిన బచ్చలాకు వేసి చింతపండు వేసుకునే వాళ్ళు ఇదే దీనిలో చింతపండు కూడా నిమ్మకాయ అంతది మన బచ్చలాకుని బట్టి మనం తినే చింతపండు పులుపుని బట్టి వేసుకోవాలి. నేనైతే ఆమ్చూరు ఉంది కాబట్టి అదే వేస్తున్నాను, చింతపండు ఇందులో వేయట్లేదు. వెల్లుల్లి అలవాటు ఉన్నవాళ్ళు ఇట్లా నూరేటప్పుడే వెల్లుల్లి 4 రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు, లేదా నూరుకోవచ్చు. లేదంటే తర్వాత పోపు వేసినప్పుడు ఇంగువ వేసుకోవాలి. ఇంత కారం ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలు ఏవైనా మనం వేయించే ముందు ఎక్కువ కనిపిస్తాయి, అవి మగ్గిపోయిన తర్వాత తక్కువ కనిపిస్తాయి. అప్పుడు కారం ఎక్కువైతే ఏం చేయలేం కాబట్టి కొంచెం పక్కన పెట్టుకుని అది కూడా వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు అవసరమైతే మళ్ళీ ఈ కారం కలుపుకోవచ్చు. చూసారా, బాణల నిండా వేస్తే ఎంత తక్కువ అయిందో. రుబ్బుకున్న పచ్చడిని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకుందాం. స్టవ్ పెట్టి కొద్దిగా నూనె వేసి పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి కొంచెం దీనిలో వేసేసి కలపచ్చు. ఆల్రెడీ మగ్గిచ్చిందే కాబట్టి పచ్చివాసన ఏముండదు. అయినా కావాల్సిన వాళ్ళు అలా చేసుకోవచ్చు. కావాలంటే కొంతమంది సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చడిలో కలుపుకుంటారు. అలా కలిపితే నిలువ ఉండదు కాబట్టి పచ్చడి తొందరగా పాడైపోతుంది ఉల్లిపాయ వల్ల. అందుకని మేము డైరెక్ట్గా గోంగూరలో కొరుక్కున్నట్టుగా ఉల్లిపాయలు అప్పటికప్పుడే కొరుక్కుంటాం ముక్కలుగా చేసి. అంతే, ఐరన్ రిచ్ పచ్చడి రోటి పచ్చడి రెడీ. నన్ను లాగించేద్దామా మరి?